ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, నేటి ఈ పత్రికా సమావేశానికి వచ్చినటువంటి వివిధ ప్రజా సంఘాల బాధ్యులు, నాయకులు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు, ఉద్యమ వందనాలు. ముఖ్యంగా రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ, సమాజంలో కానీ వర్గాలు ఉన్నంత కాలం వర్గ పోరాటాలు ఉంటాయి. జాతులు సమస్యలు ఉన్నంత మాత్రము జాతి విముక్తి పోరాటాలు ఉంటాయి. సామాజిక ఉద్యమాలు ఉంటుంది, ప్రాంతీయ పోరాటాలు ఉంటుంది, దేశ విముక్తి పోరాటాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ పోరాటాలను ప్రభుత్వాలు, పాలక వర్గాలు వాటి మూలాలను, ఆ నేపథ్యాన్ని పరిశీలించి ఆ సమస్యను ఒక పరిష్కార దిశగా పరిశీలిస్తే ఆ ఉద్యమాలు ముందు పోకుండా వేరే కోణం ఎన్నుకోకుండా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ఉద్యమాలను అణచివేత రూపంలో ప్రయోగించినప్పుడు ఆ ఉద్యమాలు మరో రూపం తీసుకొని ఇలా జరుగుతున్న పరిణామాలు, అందులో భాగంగానే ఏ వ్యక్తి కానీ, వ్యక్తులు కానీ కేవలము ప్రజల కోసం, అంటే ప్రజా సమస్యలే తన సమస్యగా, సామాజిక బాధ్యతగా తన బాధ్యతగా, అంటే సామాజిక నేపథ్యంతో వ్యక్తిగత కుటుంబం యొక్క విషయాలు కాకుండా ఒక సమస్త సమాజానికి ఒక ఆలోచించే విధంగా తన ప్రయత్నాలు ఒక రాజకీయ కోణాల్లో ఒక సంక్షిప్తమైన ఒక సిద్ధాంతము, ఒక రాజకీయ లక్ష్యం పనిచేసిన సందర్భంలో ప్రజలందరూ ఆ సమస్యలపై పోరాటం జరుగుతుంటుంది. అందులో భాగంగానే నాటి పీపుల్స్ వార్ కావచ్చు, నేటి మావోయిస్ట్ పార్టీ కావచ్చు, ఒక రాజకీయ లక్ష్యంతో, ఒక సైద్ధాంతిక విధానంతో, ఒక స్పష్టమైన ఆర్థిక అసమానతల వ్యవస్థ కోసం పోరాట సందర్భంలో ఇలా జరుగుతున్న పరిణామం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా నేటి పరిస్థితులు ఏంటంటే చాలా మటుకు కొంతమంది అరెస్ట్ కావడం, కొంతమంది సరెండర్ కావడం, పాలసీలో భాగంగా నేటికి ఒకవైపు అప్పుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా నాటి పరిస్థితుల క్రమంగా దేశంలో, రాష్ట్రంలో వివిధ జైళ్లలో వందలాది వేల మంది అలా జైళ్ళలో మొగ్గుతున్నారు. అందులో అత్యధిక భాగం ఆదివాసులే కాబట్టి ఆ ఆదివాసుల పక్షాన మన ఇలా ఒకవైపు గౌరవ కేంద్ర హోంమంత్రి కూడా ఇలా పార్లమెంట్లో ప్రకటించిండు, ఇలా మావోయిజం లేదు, మావోయిస్ట్ అంతమైంది అంటాను. ఈ సందర్భంలో ఒక మావోయిజమే లేనప్పుడు, మావోయిస్ట్ అంతమైనప్పుడు, వాళ్ళ కేసులు లేకుండా వాళ్ళ బహిర్గతంగా ఉన్నప్పుడు, కానీ ఆనాటి పరిస్థితుల్లో వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంలో ఈ అమాయక ఆదివాసులే కావచ్చు జైల్లో కొన్ని వేల సంవత్సరాల దాదాపు 10-20 సంవత్సరాల వందల మంది ఇలా ఖైదీగా అనుభవిస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వివిధ జైళ్ళలో ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ఈ రాజకీయ పార్టీ మావోయిస్ట్ వెళ్ళినప్పుడు ఆ యొక్క రాజకీయ ఖైదీలు వాళ్ళు గుర్తించి ఒక లక్ష్యంతో పోయినప్పుడు, ఆ లక్ష్యం దిశగా వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు, ఇవాళ ఆ పార్టీ లేనప్పుడు ఇలా ప్రభుత్వ బాధ్యతగా ఆ యొక్క రాజకీయ ఖైదీలు వెళ్ళున్నారో వాళ్ళకు రాజకీయ ఖైదీలు గుర్తించి తక్షణమే వాళ్ళను విడుదల చేయాలి. వాళ్ళకు కూడా సమాజంలో గౌరవించే స్వేచ్ఛను ఇవ్వాలని కోరుకుంటూ ఆ సందర్భంగా ఈ యొక్క ఏదైతే ఈ నేపథ్యం గురించి ఈ వివిధ ప్రజా సంఘాలు రాష్ట్రంలో ఉన్న దేశంలో అన్ని ప్రజా సంఘాలు అంటే ఒక ఐక్య సంఘటనగా, ఒక లౌకిక భావంతో, ఒక సెక్యులర్ భావంతో, ఒక ఆలోచనతో ఇలా వాళ్ళకు విడుదల చేయాలని ఈ నెల 29న ఇందిరా పార్క్ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించుకుంటుంది. ఆ రాజకీయ ఖైదీలు గుర్తించి బేషరతుగా వాళ్ళకు విడుదల చేస్తే వాళ్ళు కూడా సమాజంలో ఒక మానవులుగా బతికే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏదైతే మావోయిస్టులకు ఏ రకంగా మనకు స్వేచ్ఛ ఇచ్చినామో అదేవిధంగా రాజకీయ ఖైదీలకు కూడా ఇస్తే ఇవాళ ఒకవైపు మన హోమ్ మినిస్టర్ గారు ఆ మాట్లాడిన దాని యొక్క మాటకు కూడా విలువ ఉంటుంది. అందులో మా వంతుకు కోరుకుంటూ ఆ జైల్లో ఉన్న రాజకీయ ఖైదీలు ముఖ్యంగా డిమాండ్లు ఏంటంటే రాజకీయ ఖైదీలు విడుదల చేయాలి, ప్రజా సంఘాలపై ఉన్న అక్రమ కేసులు రద్దు చేయాలని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకాలు పెట్టిన కేసు వ్యతిరేకించుకుంటూ ఉపాధి చట్టం రద్దు చేసిన 4 అంశాలతో ఈ ఇందిరా పార్క్ ధర్నా ఉంటుంది. ఈ ధర్నా కార్యక్రమం అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు, మేధావులు అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఇప్పుడు నా పేరు రమేష్ చందర్, పౌర హక్కుల సంఘం. ఇప్పుడు 29న హైదరాబాద్లో నిర్వహిస్తున్న ధర్నా సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మిత్రులందరికీ ఉద్యమ వందనాలు, వివిధ ప్రజా సంఘాలకు వందనాలు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధానంగా మావోయిస్టు పార్టీ ప్రభావిత రాష్ట్రాల్లో ఉన్న జైళ్లలో వేలాది మంది ఆదివాసీలు, కనీసం వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టినరో కూడా తెలియని స్థితిలో అనేక వేల మంది ఆదివాసీలు 10 సంవత్సరాల నుండి జైళ్లలో మగ్గుతున్నారు. ప్రధానంగా వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా తక్షణమే
ఆ కేసుల నుంచి రద్దు చేసి వాళ్ళను విడుదల చేయాలి అనేది మనం ప్రధానంగా పెట్టాల్సిన డిమాండ్. అదేవిధంగా ఉద్యమ కాలంలో కావచ్చు, ఉద్యమంతో సంబంధం లేకుండా కూడా వాళ్ళు చేస్తున్న ఒక ఉద్యమ కార్యాచరణను అణిచివేయడం కొరకు వివిధ ప్రజా సంఘాల మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలి. రాజకీయ ఖైదీలుగా వాళ్ళను గుర్తిస్తున్నారు. ఆ ఖైదీలందరినీ కూడా విడుదల చేయాలి. వాళ్ళ స్త్రీలను కూడా అనేక మందిని జగదల్పూరు, ఛత్తీస్గఢ్, ఇంకా విశాఖపట్నం ఇట్లా అనేక జైళ్ళ లోపట మహిళల మీద కూడా పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. వాళ్ళందరినీ కూడా తక్షణమే విడుదల చేయాలి. ఈ అంశాలతోటి మనం మొత్తం ఇవాళ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును రద్దు చేస్తున్న విధంగా ఈ ఊపా ఎన్ఐఏ కేసులు వాళ్ళను అనారోగ్యం పాలైనా కనీసం హాస్పిటళ్లకు తీసుకుని వెళ్లకుండా వాళ్ళ చావు కొరకు ఎదురు చూస్తున్నట్టుగా ప్రభుత్వాల విధానాలు ఉంటున్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా తక్షణమే విడుదల చేసి వైద్య సహాయం కూడా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు జీవించే హక్కును కల్పించాలని రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఈ ధర్నాను అన్ని ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావులు, మైనారిటీలు, ముఖ్యంగా ఈ మన దేశంలో ఇవాళ హిందుత్వ పేరుతోటి ముస్లింల మీద జరుగుతున్న దాడులు, ముస్లింల మీద జరుగుతున్న అక్రమ కేసులు, వాటన్నిటిని కూడా మైనారిటీల మీద పెడుతున్న కేసులను అన్నిటినీ కూడా ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశంలో ఒక అప్రజాస్వామిక పాలన కొనసాగుతూ ఉన్నది. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, ప్రజల జీవించే హక్కు కోసం పనిచేస్తున్నటువంటి ఉద్యమకారులందరూ కూడా జైళ్ళల్లో మగ్గుతూ ఉన్నారు. అదే ప్రజల్ని దోపిడీ చేసి ప్రజల్ని వంచినటువంటి డేరా బాబా లాంటి వాళ్ళు ఈరోజు బయట పెరోల్ మీద బయట తిరుగుతూ ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితి ఈ దేశంలో కొనసాగుతుంది. ఒక ఫాసిస్టు పాలన కొనసాగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 29వ తారీఖు నాడు జైళ్ళల్లో మగ్గుతున్నటువంటి రాజకీయ ఖైదీలందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తూ, అలాగే ఉప చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ 29వ తారీఖున జరుగుతున్నటువంటి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి ఒక బాధ్యత పౌర సమాజం పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా జైళ్ళల్లో ఉంటా ఉన్నారు. అదే పాలక వర్గాలకి, దోపిడీదారులకి దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రజాస్వామ్యం పేరుతోటి బయట తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ప్రజల హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి గొంతుకల్ని దేశద్రోహులుగా ముద్రలేస్తూ ఉన్నారు. ప్రజా సంపదని కార్పొరేట్ శక్తులకి, బహుళజాతి కంపెనీలకి అప్పగిస్తున్నటువంటి వాళ్ళందరూ ఈరోజు ప్రజాస్వామ్యం పేరుతో బయట తిరుగుతూ ఉన్నారు. ఈరోజు దేశద్రోహులు ఎవరు అనేది, ప్రజా సంపదని కొల్లగొడుతున్నటువంటి వాళ్ళు దేశద్రోహుల, లేదు ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు దేశద్రోహుల అనే విషయాన్ని తేల్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ పౌర సమాజం పైన ఉందని చెప్పేసి భావిస్తూ రేపు జరిగే ధర్నాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి ప్రజల్ని కోరుతా ఉన్నాం. రాజేందర్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి. అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా అసలు మావోయిస్టు పార్టీ అనేది లేదని చెప్పినటువంటి వ్యక్తి. అలాంటప్పుడు మావోయిస్టు పార్టీ లేనప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ ఖైదీలను ఈరోజు గిరిజనులను, ఆదివాసీలను, ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీలను వాళ్ళని ఎక్కడ ఏ జైల్లో ఉంచారో కూడా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళని వేరే జైల్లో పెట్టి వాళ్ళని విడుదల చేయకుండా, వాళ్ళకి పెరోల్ ఇవ్వకుండా, వాళ్ళను గత 10 సంవత్సరాల కానుంచి ఎలాంటి విచారణ లేకుండా జైల్లోనే వాళ్ళను కుక్కి చంపుతున్నారు. వాళ్ళ యవ్వనం కానీ, వాళ్ళ జీవితం కానీ, వాళ్ళ ఎవ్రీథింగ్ వాళ్ళు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. మీరు చెప్పినట్టు దేశంలో మావోయిస్ట్ పార్టీ లేనప్పుడు అలాంటి ఖైదీలను మీరు వాళ్ళేమో వ్యక్తిగత ఆస్తుల కోసమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి చాలామంది ఈ దేశంలో ఉన్న సంపదనంతా కొల్లగొట్టి విదేశాలకు తరలించినటువంటి వ్యక్తులు కూడా కాదు. వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీల కోసం, అదేవిధంగా ఆదివాసీల కోసం, అదేవిధంగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన అందరి కోసం పోరాడి ఒక లక్ష్యం కోసం పోరాడేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం వేరే ఉద్దేశంతో పోయిన వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు రాజకీయ లక్ష్యం కోసం చేసింది. కాబట్టి వాళ్ళని అందరినీ రాజకీయ ఖైదీగా గుర్తించి ఈ ప్రభుత్వం వాళ్ళను వెంటనే కేసులు ఎత్తివేయాలి. అదేవిధంగా దేశంలో బిల్కిస్ బానో లాంటి వాళ్ళను రేప్ చేసినటువంటి వ్యక్తులను క్షమాభిక్ష పెట్టి విడుదల చేసి వాళ్ళని ఊరేగింపజేస్తూ ఉంటారు. కానీ ఒక లక్ష్యం కోసం ఉన్నటువంటి వ్యక్తులు అంటే మేధావులను, వరవరరావు సార్ లాంటి వాళ్ళను, మిగతా గొప్ప గొప్ప మేధావులను ఇవాళ ఓపెన్ జైల్లో పెట్టి వాళ్ళను నిర్బంధం, అంటే ఓపెన్గా బహిరంగ నిర్బంధం చేస్తున్నారు. కాబట్టి ఆ బహిరంగ నిర్బంధం చేసే వాళ్ళను, అదేవిధంగా
వివిధ జైల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని, రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయడం కోసం ఈరోజు ఈ 29 తారీఖు ఆగస్టు 29 ఇందిరా పార్క్ హైదరాబాద్లో నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమానికి ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిజీవులు, విద్యార్థులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ప్రభుత్వం ఈ దిశగా చర్య చేపట్టే విధంగా మనందరం ఒత్తిడి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సోషల్ సైంటిస్టు మేడ ప్రవీణ్ కుమార్. ప్రజాసంఘాల ఐక్యత జయప్రదం చేయండి. ఈ నెల 29న హైదరాబాద్ లో జరిగే ధర్నాను